హాయ్ గైస్, వెల్కమ్ టు సీకేబిఎస్ టెక్స్లా. ఈరోజు అయితే వీడియో ఏంటంటే రెఫరల్స్ గురించి. రెఫరల్స్ లింక్స్ ని మనం యూజ్ చేస్తే మనకి యూజ్ ఏంటి, మన బిగినర్స్ కి యూజ్ ఏంటి అని చెప్పి ఈ టూ టాపిక్స్ మీద క్లిక్ కవర్ చేసేస్తాం. అండ్ రెఫరల్ లింక్స్ అనేది మనం ఎలా షేర్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ కి. రెఫరల్స్ లింక్ గురించి ఎవరు సరిగ్గా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో నాకు గూడా తెలీదు. నాకైతే చెప్పాలనిపించింది. అందుకే వీడియో చేసేస్తున్నా. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గూడా ఖచ్చితంగా జేసుకోండి. అండ్ రెఫరల్ ఏంటంటే ఇప్పుడు మనం అనేది ఇప్పుడు క్రియేటర్స్ కదా! క్రియేటర్స్‌కి ఈ ఛాన్స్ అనేది మీషో వాడే ఇచ్చినాడన్నమాట. ఇప్పుడు మన లింక్ నుంచి వేరే వాళ్ళనేది యాప్‌ననేది ఇన్‌స్టాల్ జేసుకుంటే మనకి యూజ్. ఎక్కువగా మనకంటే మన బిగినర్స్‌కే ఎక్కువ యూజ్ అన్నమాట. వాళ్ళకే ఎక్కువ యూజ్ ఉంటది. ఎందుకు వాళ్ళకి ఎక్కువ యూజ్ ఉంటది అని చెప్తున్నానంటే, వాళ్ళనేది ప్రొడక్ట్ తీసుకుంటేనే మనకి యూజ్. ఏమన్నా ప్రొడక్ట్‌ని బై చేసుకుంటేనే మనకి యూజ్. లేదు బై చేసుకోకుండా ఊరికనే మన లింక్ ద్వారా యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టుకుంటే నో యూజ్ మనకి. వాళ్ళేమన్నా కొంటేనే యూజ్. వాళ్ళకి ఎక్కువగా యూజ్ ఏంటంటే నాకు తెలిసి వాళ్ళకెంత యూజ్ ఉందో మనకి కూడా అంతే ఎక్కువ యూజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు బై చేస్తేనే మనకి యూజ్. లేకపోతే లేదు. వాళ్ళకి యూజెస్ చెప్తా చూడది. ఏందంటే వాళ్ళేమైనా ప్రొడక్ట్ తీసుకున్నారనుకో, వాళ్ళకి ప్రతి ప్రొడక్ట్‌లో 10, 20% అనేది డిస్కౌంట్ అనేదొస్తది. ఒక 3 మంత్స్ దాకా ఇట్లా ప్రాసెస్‌గా వాళ్ళకొస్తా ఉంటది. వాళ్ళు కొంటా ఉంటే మనకి ఇట్లా కమిషన్స్ వస్తా ఉంటాయన్నమాట. ఇదే ప్రాసెస్. ఇట్లా మన లింక్స్‌తో వాళ్ళు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇదే యూజ్. వాళ్ళకి, మనకి. సో, మా మనకొచ్చినప్పుడు మనకి ఆఫర్స్ ఒస్తాయి గదా! అప్పుడు వాళ్ళకి గూడా వస్తాయన్నమాట. ఎందుకంటే మన లింక్‌తో చేసుకుంటున్నారు గాబట్టి, వాళ్ళకి గూడా ఆ ఆఫర్స్ అనేది పోతా ఉంటది. అట్లా కూడా వాళ్ళకనేది యూజ్ అయితదనమాట. ఇట్లా 2 వేస్‌లో అనేది బిగినర్స్‌కి, క్రియేటర్స్‌కి ఏందంటే దీనివల్ల ఇదే. అనయితే నేను లింక్ అయితే అది ఎట్లా షేర్ చేయాలి? 1, 2, 3 ఒక 3, 4 మెంబర్స్ అయినా సరే మంచిగా జెన్యూన్‌గా ఉండే వాళ్ళకి ఇది ఒకసారి షేర్ జేసి మీరు ఒకసారి టెస్ట్ చేయండి. మీకే అర్థమైతది గదా! మనకి మన క్రియేటర్స్‌కి ఒకటి చెప్తా. వాళ్ళు ఒక ప్రొడక్ట్ తీసుకున్నా, 2 ప్రొడక్ట్స్ తీసుకున్నా, 3 ప్రొడక్ట్స్ తీసుకున్నా, ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క యూజ్ ఉంటది. లేకపోతే లేదు. హ్మ్. అది మన లింక్‌తో తీసుకుంటేనే, లేకపోతే లేదు. ఓకేనా గైస్? అంటే ఇదే. రెఫరల్స్ ద్వారా యాప్‌ని ఇన్‌స్టాల్ చేస్ చేసుకుంటే. అని ఇంకోటంటే ఉంటారా మీషో అని. ఉంటారు. ఇద్దరన్నా ఉంటారు గదా! అందరు లేకపోయినా ఇద్దరు, ముగ్గురైనా ఉంటారు గదా! అందరు ఫోన్‌లలో మీషో యాప్ ఉంది. ఇప్పుడు ఏం యూజ్ చేస్తారు? మన రెఫరల్ లింక్స్‌తో తీసుకుంటారా? అనే డౌట్స్ గూడా ఉంటది గదా! మనకి క్రియేటర్స్‌కి. జీరో నుంచే స్టార్ట్ చేసే క్రియేటర్స్‌కి ఇట్లాంటి డౌట్స్ ఉంటది గదా! అంత లేనిది మీషో వాడు మనకి ఇట్లా రెఫరల్ చేసుకో నువ్వు అని జెప్పి ఇవ్వడు గదా! ఒక ఇద్దరో, ముగ్గురన్నా యూజ్ చేసినా మనకి యూజే కదా! సో, అట్లనే మన ఫ్రెండ్స్‌కి ఒకసారి షేర్ జేసి చూడండి. మన ఫ్రెండ్స్‌లోనే ఉంటారు గదా! ఎవరో ఒకరు అసలు మీషో యాప్‌నే యూజ్ చేయకుండా ఉండేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు గదా! ఆ 3 నంబర్స్‌ని ఎతుక్కొని వాళ్ళకనేది మన లింక్ ద్వారా ఆ లింక్‌ననేది వాళ్ళకి షేర్ చేసి, "నువ్వు ఇట్లా ఇన్‌స్టాల్ చేసుకొని ఏదైనా బై చెయ్యి. నాకిట్లా యూజ్ ఉంటది. నీకిట్లా యూజ్ ఉంటదని" వాళ్ళకొక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే, వాళ్ళనేది తీసుకోవడానికి చానా ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. చానా సింపుల్ స్టెప్స్ ఇవి. ఆహ్, ని దీన్ని మనము ఫేస్‌బుక్‌లో అండ్ వాట్సాప్‌లో స్టేటస్ లాగా పెట్టొచ్చు. లేకపోతే మన ఫ్రెండ్స్‌కైనా షేర్ జేయొచ్చు. నేనైతే ఆ ప్రాసెస్ అయితే ఎట్లనో అనేది పక్కనైతే స్క్రీన్ ఇస్తా. ఒకసారి చూసేయండి. ఇట్లా కూడా మనకి కమిషన్స్ ఒస్తాయి. క్రియేటర్స్‌కి ఇట్లా కూడా ఒస్తది గైస్. ఇది కూడా దీన్ని సైడ్ చెయ్యకండి. ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీయే కదా! రెఫరల్స్ అనేది. ప్రతి యాప్‌లో నాకు రెఫరల్స్ అంటే ఏంటో గూడా తెలీదు తెలుసా? దాని గురించి తెలుసుకొని నేను వీడియో అయితే చేస్తున్నా. న ఇది ఇట్లా యూజ్ ఉందా అని చెప్పి అనిపిచ్చింది. అందుకని చేస్తున్న ఈ వీడియో అయితే చేశా. ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే మీరు గూడా ఇది గూడా ట్రై జేసి చూడండి. ఓకేనా గైస్? అయితే నేను అది ఒకసారి పక్కన స్క్రీన్ ఇస్తా. ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జేస్తారంటే మీషో యాప్‌ననేది ఓపెన్ జేసేసుకోండి. మీషో యాప్ ఓపెన్ చెయ్యగానే పైన ప్రొఫైల్ గూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఈసారి. ఎందుకంటే పక్కనే ఆప్షన్ ఇచ్చినాడన్నమాట. ఈడుంది గదా! ఈడ
ఇన్వైట్ రెఫరల్స్ అని పక్కనే ఇచ్చిన యాప్ ఓపెన్ చేయగానే పైన స్క్రీన్ మీద ఉంటది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. చేయగానే పక్కననేది రెఫరెన్స్ ఉంటది. పక్కన ఇటు పక్క అనేది రెఫరల్ లింక్ అని ఉంటది. ఇటు పక్క ఉన్నది క్లిక్ చేసుకోండి. రెఫరల్ లింక్ అని ఉంది గదా! దాని మీద క్లిక్ చేసేసుకొని డైరెక్ట్ అనేది వాట్సాప్‌లో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వాట్సాప్ మీద క్లిక్ చేసేసుకొని వాట్సాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎవరో ఒకరు మీకు బాగా క్లోజ్‌గా అనిపించే ఫ్రెండ్ ఉంటారు గదా! ఆ ఫ్రెండ్‌ని ఆ ఫ్రెండ్‌కి షేర్ జేయండి. ఒక ఫ్రెండ్‌నయితే ఒక్కరినే సెలెక్ట్ జేసుకోండి. చాలా మంది అంటే వెంటనే బావుండదు గదా! రెఫరల్ కోడ్ ఉంటదిలెండి. చానా రోజుల్లోనే ఉంటది. సో, దాని మీద ఏదో ఒక ఫ్రెండ్‌కి షేర్ జేసేసేయండి. షేర్ జేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే లింక్‌ననేది వెనక్కొచ్చి వాట్సాప్‌కొచ్చి దాన్ననేది కాపీ జేసుకోండి. కాపీ చేసుకొని ఫేస్‌బుక్ ఉంది గదా! ఫేస్‌బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ ప్రొఫైల్ దగ్గర అక్కడ గూడా లింక్‌ననేది పేస్ట్ చేయండి. ఓకే. ఇక్కడ గూడా లింక్ అనేది పేస్ట్ చేసి షేర్ చేసేయండి. అక్కడ గూడా ఎవరో ఒకరు తీసుకునే మా లింక్ ద్వారా అన్‌ఇన్‌స్టాల్ చేసుకునే వాళ్ళు ఉంటారు గదా! సో, అట్లా గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా. ఇట్లా 2 వేస్‌లో వెంటనే రావాలంటే రాదు గదా! సో, ఒక 2 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇట్లా ఫేస్‌బుక్, వాట్సాప్ ఇట్లా ఎవరో ఒకరిని సెలెక్ట్ జేసుకోండి. ఇలా అయితే షేర్ జేసి చూడండి. యూజ్ యూజ్ లేకపోయినా సరే చూడండి. ట్రై చేస్తేనే బెస్ట్ గదా! ట్రై చేయకుండా ఊరకనే ఉంటే ఏముంటది? సో, ఒకసారి ట్రై జేసి చూస్తే బెస్ట్. అందుకని జెప్పి నేను గూడా ట్రై జేషిన. అండ్ మీరు గూడా ట్రై జేయండి. అండ్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపించితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మీషో గురించి ఏమైనా డౌట్స్ వచ్చి ఉంటే కామెంట్స్ కూడా చేయండి. అండ్ డౌటొస్తే కామెంట్‌లో అడగండి. నేను దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసి పెడతా. ఓకేనా గైస్? బాయ్. బాయ్. బాయ్.